బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 మొదటి టెస్టులో భారత్ జట్టు అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘన విజయాన్ని ప్రస్తావిస్తూ సౌరవ్ గంగూలీ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బలమైన సందేశాన్ని అందించాడు. ఈ సిరీస్ కి ముందు ఆస్ట్రేలియా జట్టు ఓవర్గా వారిపై వారు అంచనాలు పెట్టుకుని టీమిండియాని తక్కువ చేసి చూశారు. అక్కడ మీడియా కూడా భారత్ జట్టు పేలో ఫామ్ లో ఉంది అంటూ విపరీతమైన కథనాలు ప్రచురించాయి. అయితే ఆతిథ్య జట్టు పొగరుకి టీమిండియా యువ జట్టు సరైన గుణపాఠం చెప్పింది అంటూ గంగూలీ ఆసీస్ మీడియాని ఉద్దేశించి వ్యంగ్యంగా చురకలు అంటించాడు. గంగూలీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, తాత్కాలిక కెప్టెన్ బుమ్రా నాయకత్వంలోని భారత్ జట్టు దెబ్బకి ఆస్ట్రేలియా జట్టులోని బలహీనతలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పెర్త్ వేదికపై 22 ఏళ్ల యశస్వి అద్భుత అరంగేట్ర సెంచరీ, డెబ్యూ మ్యాచ్ హీరో నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ ప్రదర్శన, విరాట్ సాధించిన 30వ టెస్టు సెంచరీ, 2 ఇన్నింగ్స్లలో ఆసీస్ ని కోలుకోనివ్వకుండా చేసిన బుమ్రా అద్భుత స్పెల్, ఇవన్నీ మ్యాచ్లో హైలైట్స్. వీటిని ఎప్పటికీ మరచిపోలేం. కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ అనంతరం ఆసీస్ గడ్డపై చారిత్రాత్మక విజయం సాధించి టీమిండియా కంబ్యాక్ ఇచ్చిన తీరుని మెచ్చుకోకుండా ఉండలేం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా ఆధిపత్యానికి ఇది ఆరంభం మాత్రమే. ఇలాంటి ఇంకెన్నో విధ్వంసాలు ఇంకా చూస్తారు. ఇప్పటికైనా ఆసీస్ జట్టు మేలుకుని వారి లోపాలను సరిదిద్దుకోవాలి, తమ ప్రదర్శనను పెంచుకోవాలి, లేకపోతే సిరీస్ పీడకలగా మారుతుందని హెచ్చరించాడు. చివరిగా యశస్వి జైస్వాల్ మరియు నితీష్ కుమార్ రెడ్డిలను ప్రత్యేకంగా ప్రశంసించాడు. బుమ్రా ఆట తీరుని కొనియాడాడు. ఈ ముగ్గురు ఆట తనకి ఎంతగానో నచ్చింది అని, వీరు ఇదే తరహా ఆట తీరుని మున్ముందు మ్యాచుల్లో కొనసాగిస్తే ఆసీస్ కి నరకం తప్పదు అని గంగూలీ పేర్కొన్నాడు. వచ్చే 4 మ్యాచుల్లో ఆస్ట్రేలియాపై ఒత్తిడిని టీమిండియా మరింత పెంచుతూనే ఉంటుంది అని గంగూలీ ఆస్ట్రేలియా జట్టుకి, వారి మీడియాకి సుతిమెత్తని హెచ్చరిక పంపాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.